ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాం. నేటి ధ్యానాంశం ఏంటంటే క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ముఖ్యమైన లక్షణములు. క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, స్తుతులు తండ్రి. మరి యొక్క శుభవర్తమానాన్ని తండ్రి చెప్పడానికి నాకు ఇచ్చిన కృపకే స్తుతులు తెలియజేస్తూ, ఈవేళ ప్రభు క్రైస్తవుడు ఎలా ఉండాలో వివరిస్తూ ఉండగా వాక్యం అనే అర్థంలో ప్రతి ఒక్కరూ తమ తాను చూసుకుని సరిచేసుకోవటానికి వాక్యం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. క్రైస్తవుడు అంటే రక్షించబడినటువంటి వాడు. ఎలాగుండాలి అంటే దేవుడు మనకు దైవలేఖనం తెలియజేస్తున్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఇక్కడ వాక్యం అనే పాల వలన ఎదుగుతూ ఉండాలని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని వాక్యములో ఎదుగుతూ ఉండాలి. రక్షించబడి సపోజ్ బాప్తిసం పొందాడు, బహుశా అతనికి క్రైస్తవం గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. రక్షించబడిన తర్వాత ఒక బిడ్డ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్ అంటే చూడండి, ఎల్కేజీలో ఉన్నప్పుడు అతని జ్ఞానం ఏంటి, యూకేజీలో ఉన్నప్పుడు అతని జ్ఞానం ఏంటి, 5th క్లాస్కి వచ్చినప్పుడు అతను ఏ విధంగా మెచ్యూర్ అవుతూ ఉంటాడో అతని జ్ఞానం దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనకి ఎల్కేజీలో ఒక చిన్న పుస్తకం ఉంటుంది, కానీ గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పటికి చాలా పుస్తకాలు ఉంటుంటాయి. అంటే ఏంటన్నమాట, అతను ఎదుగుతూ ఉన్నాడు. అతను అదేవిధంగా రక్షించబడిన వాడు కూడా తను ఏ విధంగా వాక్యములో దినదినము కూడా ఎదుగుతూ ఉండాలి. అంటే ప్రతి ఆదివారం బైబిల్ తరగతిలో, కృతజ్ఞత కూడికల్లో, స్వార్థ కూడికల్లో దేవుని వాక్యాలు వింటున్నప్పుడు ఆ వాక్యాల ద్వారా ఎదుగుతూ ఉండాలని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. ఒక మనిషి దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు అతడు రక్షించబడతాడు, జ్ఞానముతో నిండుకుంటాడు, పాపం వైపు వెళ్లకుండా ఉంటాడు, దేవునితో సహవాసాన్ని కలిగి జీవించడానికి దేవుని యొక్క వాక్యం మనకు సహాయపడుతుంది. అంతేకాకుండా వాక్యములో శక్తి ఉంది కనుక ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని సజీవులుగా చేస్తుంది, మరణానికి వెళ్లకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని వాక్యములో దినదినము కూడా ఎదుగుతూ ఉండాలి. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడు దేనైనా జయించాలి అంటే ప్రార్థన ద్వారానే చేస్తుంటాడు. ప్రార్థన అత్యంత శక్తివంతమైన సాధనము. యెహోషువ సూర్యచంద్రుని ఆపాడు అంటే దానికి కారణం వేరు, ప్రార్థన ద్వారానే ఆపాడు. ఏలియా వర్షం కురవకూడదని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ప్రార్థనలో శక్తి ఉంది కనుక క్రైస్తవుడు ప్రార్థనలో దినదినము కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రార్థనలో ఎదుగుతూ ఉండాలి. ప్రార్థన కనుక తన జీవితంలో లేకపోయినట్లయితే అతను ముందుకు వెళ్ళలేడు. మనం మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను వణుకుతుంటాడట సార్. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడండి. ప్రార్థన పరలోకాన్ని తాగుతుందండి. ప్రార్థన మనం భూమి మీద చేసే ప్రార్థన పరలోకాన్ని తాగుతుంది. మన కొరకు ఆకాశం తెరవబడుతుంది. ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి వెళ్తుంది. ప్రార్థన ద్వారా క్రైస్తవ జీవితంలో గొప్ప గొప్ప విజయాలు మనం పొందుతాం. మనం కనుక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక 3వ పాయింట్ ఏంటంటే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:15 చూసినట్లయితే దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి మేలుకి కూడా కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉంటారు.
దేవునికి మనం తెలియజేస్తున్నారు. అందుకే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈ రాగు చేయుట ప్రభువైన యేసు క్రీస్తునందు దేవుని చిత్తమైందని మాట్లాడుతున్నాడు. మనం బ్రతికి ఉన్నందుకు, మనం రక్షించబడినందుకు, ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు బలైపోయినందుకు, అలాగే గర్భఫలాన్ని ఇచ్చినందుకు, అలాగనే దేవుడు మన జీవితాల్లో ఎన్ని మేలులైతే చేశాడో వాటన్నిటిని బట్టి కూడా మనం ఏం చేయాలంటే దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. మనం ప్రతి విషయమందు కూడా, చిన్న వస్తువు మనం కొనుక్కున్నా కూడా, బయటకు వెళ్ళి క్షేమకరంగా వచ్చినప్పుడు, పండుకొని లేచినప్పుడు, నిద్ర మంచం మీదకి వెళ్తున్నప్పుడు, ప్రతి విషయమందులో కూడా మనం ఏం చేయాలంటే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అలాగనే అపోస్తలుల కార్యం 2:42 చూసినట్లయితే రక్షించబడిన క్రైస్తవులు సహవాసమందు ఎడతెక్క ఉన్నారంటే వాడు రొట్టె విరుచుట్లో, అలాగనే వాక్యమందును చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎడతెక్క జీవించారు. సహవాసం, రక్షించబడిన మనం అందరము కూడా పరిశుద్ధులతో సహవాసాన్ని కలిగి మనం జీవించాలి. మనం ఆ సహవాసం ఎవరితో ఉండాలి? పరిశుద్ధులతోను. అంతేగాని వేళ చాలా మంది పరిశుద్ధులతో కంటే అన్యులతో ఎక్కువ సహవాసం చేస్తున్నారండి. ఎందుకంటే ఒకవేళ పరిశుద్ధులనైనా వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు, కానీ అన్యుల్ని వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదండి. వేళ చాలా మంది సహవాసం వేళ ఎవరితో ఉందంటే అన్యులతో ఉందండి. వేళ ఎక్కువ మందికి సహవాసం. వేళ పరిశుద్ధులుగా పిలువబడేవారు ఎక్కువగా ఎవరితో సహవాసం చేస్తున్నారంటే అన్యులతో సహవాసం చేస్తున్నారండి. మనకి మేలు చేసేవాడు, దేవుని వైపు నడిపించేవాడు, మన అక్కర్లో ప్రార్థన చేసేవాడిని విడిచిపెట్టేస్తున్నాడు మనుషులు. వేళ ఒక అన్యుని మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్, అతను నా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అతను భౌతికంగా మాత్రమే నీకు సహాయం చేస్తాడేమో, కానీ పరిశుద్ధులు ఆఖరి వరకు నీతో కలిసి జీవిస్తారు, ఆఖరి వరకు నీతో కలిసి నడుస్తూ ఉంటారు. అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించి వాడుతూనే మనం ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుడు. కనుక పరిశుద్ధులతో మనం ఎక్కువ సహవాసం చేసినట్లయితే ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఎదుగుతూ ఉంటాం. అన్యులతో కనుక మనం జీవించినట్లయితే ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. కనుక మనం ఎప్పుడు కూడా పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. అలాగనే గలతీయులకు రాసిన పత్రిక 2:10 చూసినట్లయితే బేదలకు మనం సహాయం చేయలేము. మనం బేదలకు, రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా బేదలకు మనం సహాయం చేయలేము. మనం ఇందువల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. కనుక మనం అందరము కూడా బేదలకు సహాయం చేసేవారుగా మనం ఉండాలి. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 చూసినట్లయితే మనం పేతురు రాసిన పత్రిక 5:6 పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 చూసినట్లయితే మనం ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా కూడా దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఇచ్చించిపోకూడదండి. మనం ఇచ్చించిపోతే గర్వం వచ్చేస్తుంది. మనకి నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంటుందండి. నువ్వు ఎంత ఉన్నతమైన పొజిషన్లో ఉన్నా దేవుడి దగ్గర ఒదిగి ఉండాలి. సంఘంలో ఎప్పుడు ఒదిగి ఉండాలండి. మనం దీన మనసు అనే వస్త్రాన్ని మనం కలిగి ఉండాలి. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడయ్యుండు కూడా ఆయన ఎప్పుడూ కూడా తగ్గించుకున్నాడు తప్ప శిష్యుల పాదాలు కడిగాడు. అంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఈవేళ రక్షించబడిన మన ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత గర్వం ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు కానీ, డబ్బులు ఉన్నవాడు కానీ ఎంత గర్వంతో ప్రవర్తిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. చాలా గర్వంతో ఉంటున్నారండి. వేళ ఎవరిని లెక్క చేయట్లేదు. సంఘాన్ని కానీ, సువార్థకులు కానీ, పరిశుద్ధులు కానీ లెక్క చేయకుండా తనకిష్టమైన మార్గంలో వెళ్ళిపోతుందండి వేళ. కారణం డబ్బు. కానీ యేసుప్రభువు ఎలాగైతే దీన మనసు కలిగి ఉన్నాడు, అపోస్తలులందరూ ఎటువంటి దీన మనసు కలిగి ఉన్నారో మనము కూడా దీన మనసు కలిగి ఉండాలి. అదే దేవునికి ఇష్టం. మనకు దీన మనసు లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు మనల్ని. అదేవిధంగా చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 చూసినట్లయితే ఇక్కడ ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. ఎప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నడిచిన అడుగుజాడలో నడవాలి తప్ప ఆ అడుగుజాడలో నడిస్తేనే పరలోకి వెళ్తాం. అందుకే నేనే మార్గమును జీవమును సత్యం అని చెప్తున్నాడు. ఆయన మార్గంలోనే మనం జీవించాలి. ఇరుకు మార్గంలో జీవించాలి. మనం విశాలమైన మార్గంలో వెళ్ళేవారు అనేక మంది అని చెప్తున్నాడండి. అది నాశనానికి నడిపిస్తుంది. కనుక ఇరుకు మార్గంలో నడవాలి. ఆయన అడుగుజాడల్లో మాత్రమే మనం నడవాలండి. ఎందుకంటే మన కొరకు ఆయన బాధపడ తన అడుగుజాడలు విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన అడుగుజాడల్లో మాత్రమే మనం నడవాలండి. ఇంకా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3-7 చూసినట్లయితే, రోమ 12:3-7 చూసినట్లయితే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇచ్చాడండి.
నీ తలాంతులను, నీకు దేవుడు ఏ తలాంతి ఇస్తే ఆ తలాంతులను దేవుని కొరకు వాడాలి. మనం బోధించేవాడైతే, పంచిపెట్టేవాడైతే, పరిచర్య చేసేవాడైతే ఇలా కొన్ని తలాంతులు ఇచ్చాడు దేవుడు ప్రతి ఒక్కరికి. వారి తలాంతులు చెప్పిన మనం అందరము కూడా దేవునికి చేయవలసిన వారమే అన్నా మనం. ఇంకా మత్తయి సువార్త 5:11 చూసినట్లయితే క్రీస్తు నిమిత్తము కలిగిన శ్రమల్లో ఆనందించాలి మనం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు శ్రమలు కలిగినప్పుడు, క్రీస్తులో జీవిస్తున్నప్పుడు, యథార్థవంతంగా జీవిస్తున్నప్పుడు, నీకు శ్రమలు కలిగినప్పుడు, క్రీస్తు వల్ల మనకు శ్రమలు వచ్చినట్లయితే ఆ శ్రమల ద్వారా మనం దేవుని గణపరచాలి. శ్రమల్లో సంతోషించాలి, కానీ శ్రమల్లో కృంగిపోకూడదండి. మనం కృంగితే చేతగాని వాడైపోతాం. మనం శ్రమలు రావాలి, ఆ శ్రమల ద్వారా సంతోషిస్తే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాం. మనం కానీ శ్రమలు తట్టుకెళ్ళాం. మనం శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతుంటాం, దేవుడిని నిందిస్తూ ఉంటాం, దేవుని మీద మనం ఏదేదో మాట్లాడుతుంటాం, నిందలు పోపుతూ ఉంటాం. మనం అటువంటి వారిగా కాకుండా శ్రమలు కలిగినప్పుడు మనం శ్రమలో సంతోషించాలండి. వాళ్ళు సంతోషించాడు. అన్ని విషయాలు కూడా దేవుడు చెప్తున్నాడు, దేవుడితో చెప్తున్నాడు అతను. అన్ని విషయాలు కూడా ప్రభు, నేను ఆకలితో ఉన్నాను, జాగరణతో ఉన్నాను, ఉపవాసంలో ఉన్నాను, రాళ్ళతో కొట్టబడాను, సముద్రంలో ఉన్నాను, 3 రాత్రులు పగలని చెప్తున్నాను. అయినా కానీ ఎక్కడా కూడా అతను, అందుకే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింసల పాలవుతారని చెప్తున్నాడు. కనుక మన శ్రమలు కలిగినప్పుడు సంతోషించాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మార్కు 16:11 చూసినట్లయితే నశించిపోతున్న ఆత్మల పట్ల బాధ్యత కలిగి ఉండాలి మనం అందరం కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం అందరము కూడా యాజకులమే, రక్షించబడిన మనం అందరం కూడా యాజకులమే. కనుక మనం అందరం కూడా మన చుట్టుపక్కల నశించిపోతున్న వారిలో మనం బాధ్యత కలిగి మనం జీవించవలసిన వారమే అన్నాం. ఇంకా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:10 చూసినట్లయితే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మనం అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు అండి. ఆయన దొంగ వచ్చినట్లు వస్తానని చెప్తున్నాడు. కనుక మనం ప్రభు రాకడ కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ సద్భక్తితో, ఎటువంటి పాపము లేని వారుగా, ప్రభువుని ఎదుర్కొనేవారుగా మనం ఉండాలని చెప్పి దేవలేఖనం తెలియజేస్తున్నాడు. ఇంకా ఆఖరి వచనం రోమీయులకు రాసిన పత్రిక 12:2 చూసినట్లయితే ఈ లోక మర్యాదను అనుసరించకూడదు మనం. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు మనం. దేవుని చిత్తాన్ని గ్రహించి నడుచుకోవాలని చెప్పి దేవుడు తెలియజేస్తారు. కనుక ఈ లోకంలోంచి వేరు చేసుకున్నాం కనుక, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోంచి మనల్ని పిలుచుకున్నాడు కనుక సంఘంలోకి, ఆ సంఘంలో జీవిస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో, దేవగ్రంథంలో ఏమైతే రాయబడ్డాయో ఆ ప్రకారంగా జీవించి దేవునికి ఇష్టమైన వారికి ఉందాం, పరలోక వాసులుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, క్రైస్తవుడు ఎలా ఉండాలో తండ్రి కొన్ని వచనాల ద్వారా తెలియజేస్తాను. మేమందరం కూడా అటువంటి వారిగానే చేస్తాను. నేను కుడికి కానీ ఎడం కానీ తొట్టిల్లకుండా చేయమని పెట్టుకుంటున్నాను. ఇంకా అనేకమైన సత్యమైన సంగతులు చెప్పి ఈ ప్రసంగాలు కొన్ని లక్షల కోట్ల మంది చూసేలా చేసి అనేక మంది సబ్స్క్రైబ్ చేసేలా చేయమని పెట్టుకుంటున్నాను. వాక్యం వింటున్న ద్వారా విశ్వాసం కలుగుతుంది, వింటే క్రీస్తుని గురించి మాట వాళ్ళ కలుగుతుంది. కనుక తండ్రి ఈ పరిచర్య భూ దిగంతాల వరకు వ్యాపింపు చేయమని, అలాగనే అమలాపురం, కాకినాడ, రంగాపురం అద్భుతమైన స్థలాలు కొన్ని మందిరాలు నిర్మించుకోవాలి. అనేక మంది భక్తులను ప్రేరేపించండి. నీ గుప్పిలికి మమ్మల్ని ఆశీర్వదించమని క్రీస్తునామములో కొంచెం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 520201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.